బసవరాజు తులసితో ఇక కీర్తికి హరీష్కి ఏ సంబంధం లేదు అని అగ్రిమెంట్ పేపర్ రాసిస్తేనే ఇంట్లోకి రాణిస్తాను అని కండిషన్ పెట్టి వచ్చేసరికి తులసి, లక్ష్మి, శ్రీనివాస్ అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. ఇక తులసిదే తప్పు అన్నట్టుగా హరీష్, సంతోష్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక సిద్ధుకి విషయం తెలిసి తను చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే బసవరాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీరిచ్చిన 10 లక్షలు మీకు ఇచ్చేస్తున్నాను. తులసి నా భార్య, ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లోకి వస్తుంది. మీరు పెట్టిన కండిషన్స్ అవన్నీ కూడా తన నాన్న కోసం తను ఏదో ఒప్పేసుకుంది, అంతేకాని వాళ్ళ అన్నయ్య వదిన విడిపోవాలని తులసి ఏనాడు అనుకోలేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మీరు అవునన్నా కాదన్నా సరే తను ఈ ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసరికి బసవరాజు, విశాలాక్షి, కనిష్క షాక్ అయిపోతూ ఉంటారు. కనిష్క ఇదేంటి నా ప్లాన్ ఇలా ఫెయిల్ అయింది అని అనుకుంటూ ఉంటే సిద్ధు ఇక 10 లక్షలను బసవరాజుకు ఇచ్చి తులసి ఖుషిని తీసుకొని ఇంట్లోకి కుడికాలు పెట్టి అడుగుపెట్టి వస్తూ ఉంటాడు. సిద్ధు అలా తులసిని తీసుకొస్తూ ఉంటే బసవరాజు, కనిష్క కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఇక ఆగు అని సిద్ధుని అడ్డుకునే ప్రయత్నం చేయబోతూ ఉంటే, మీరు కనుక అడ్డుకుంటే నేను కూడా తులసితో పాటు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని సిద్ధు చెప్పేసరికి ఇక బసవరాజు షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇకనైనా సరే తులసి సిద్ధును అర్థం చేసుకుంటుందా, ఏం జరుగుతుందో చూద్దాం.